హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో అయితే నేను వచ్చేసి రెండు మోడల్ హ్యాండ్స్ కుట్టానండి. ఒకటి వచ్చేసి మనకి ఫ్రిల్స్ లాగా వస్తుంది, నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడైతే ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, కొంచెం తొందరగా లేచానండి. ఇంకో రెండు లైనింగ్లు ఆరబెట్టుకున్నాను, కటింగ్ చేయాలి. నిన్నైతే చెప్పాను కదా, చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. మార్నింగ్ ఆ పంచాయతీలు పెట్టుకున్నామంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతాము. ఇంకోటి వచ్చేసి జస్ట్ జానెడ్ ఉందండి క్లాత్, దాంతోనే రఫుల్ హ్యాండ్స్ స్టెప్ అంటే మనకి స్టెప్స్ ఉంటాయి కదా, 2 స్టెప్స్ హ్యాండ్స్ కుట్టాను. చాలా బాగా వచ్చింది, అది కూడా చెప్తాను. ఈరోజైతే కొంచెం తొందరగా లేచానండి. మా వారు ఆఫీస్కి వెళ్ళాలంట కొంచెం ఫాస్ట్గా. ఇంకా పిల్లల్ని రెడీ చేయటాలు అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పారు. అందుకని ఒక 20 మినిట్స్ అలాగా ఫాస్ట్గా లేచాను. సో ఇప్పుడైతే అట్టు వేస్తున్నానండి. ఇడ్లీ పిండి ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అందరికీ రెండు వస్తాయి. పిల్లలు మాత్రం బాక్స్లోకి లంచ్ కాకుండా అట్టు తీసుకెళ్తాము అని చెప్పారు. వాళ్ళకి అడిగింది ఇస్తేనే తింటారు కడుపు నిండా. మనం నచ్చింది పెట్టామంటే సగం ఇంకా వెనక్కే వస్తుంది. ఈయనేమంటారంటే, నువ్వు వాళ్ళు చెప్పినట్టు వింటావు, అలవాటైపోతుంది, వాళ్ళు ఏ చెప్తారు. ఇది చూడండి, కరక్కాయి. నేను ఒకసారి చెప్పాను కదా, కళ్ళ కింద నల్లగా సర్కిల్స్ వస్తున్నాయని. అది నాకేం పని చేయలేదు. కొంచెం ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాడి పక్కన పాడేసాను, అస్సలు రిజల్ట్ రాలేదు. అయితే చిన్నోడికి కఫ్ వస్తుందండి, బాగా కఫ్ వస్తుంది. కొద్దిగా నూరేసి దాంట్లో తేనె కలిపి రాయించమన్నారు. నేనైతే నిన్న అదే పని చేశాను. 2 డేస్కి ఒకసారి రాయిద్దామని అనుకుంటున్నా. చూడాలి రిజల్ట్ ఏముంటుందో. మీకు ఏమైనా టిప్పు తెలిస్తే చెప్పండి. అంటే దగ్గుతుంటే కఫ్ వస్తుందన్నమాట బాగా, అది మంచిది కాదు కదా పిల్లలకి. అందుకని నేను అలాగా చిన్న టిప్ అయితే వాడుతున్నాను. తర్వాత వచ్చేసి అట్లేస్తున్నానండి. అదే మా వారు అంటూ ఉంటారన్నమాట, వాళ్ళకి చెప్పినట్టు వండితే వాళ్ళకి ఇంకా అలవాటైపోతుంది. అంటే నేనేమో వాళ్ళ ఫుల్గా తింటే చాలనుకుంటున్నాను. ఇలాంటివి చేసామనుకోండి, వాళ్ళు అడిగినవి పెట్టినా చేసినా ఫుల్గా మొత్తం అంత ఖాళీ బాక్సే వస్తుంది. లేదు ఇంకా బలవంతంగా నేను నచ్చినట్టే పెట్టాను అనుకోండి, అన్నీ తినాలి, ఇవి తినాలి, అవి తినాలని, ఇంకా సగం తినేసి వస్తారండి. అదే నా బాధ. కొంచెం వాళ్ళకి పెద్దగా అయితే తెలిసిపోతుంది కదా, ఏది తినాలో ఏది తినకూడదో అని నేను అనుకుంటున్నా. చూడాలి ఫైనల్గా రిజల్ట్ ఎలాగొస్తుందో తెలియట్లేదు. ప్రతిసారి పెట్టట్లేదు, ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే కొన్ని మాత్రమే పెడుతున్నాను, మిగతా అంతా ఇగ్నోరే చేస్తున్నాను వాళ్ళకి నచ్చినట్టు చేయకుండా. సో ఒకవైపు అయితే టీ అవుతుందండి, ఇంకోవైపు పాలు పెట్టాను, మిగిలిన పాలు తోడు పెట్టాలి. పక్కన రైస్ అవుతుంది. అయితే ఈరోజు మీతో ఏం షేర్ చేసుకోవాలంటే, నిన్న చూసేసరికి ఒక వీడియో నిజంగా అనిపించింది. మన వాళ్ళు చాలా భయపడిపోతారండి వీడియోలో చూసి టైలరింగ్ నేర్చుకోవాలంటే, యూట్యూబ్లో చూసి. నిన్న ఒక్క వీడియో చూసినందుకే 2 గంటలు పట్టింది. ముందుకి వెనక్కి తీసి మనకి వీడియో ఉంటుంది కదా, పాజ్ చేయడము. ఎన్నిసార్లు చూసినా అర్థమయ్యేదే కాదు. వాళ్ళు ఎలా ఫోల్డ్ చేశారో అర్థమయ్యేది కాదు. 2 ఇయర్స్ బ్యాక్ అండి, పాషా టైలరింగ్ ఛానల్ నేను అంటే అన్ని ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని నేర్చుకునేటప్పుడు. నేను స్టార్ట్ చేసి టైలరింగ్ అప్పుడే 3 ఇయర్స్ అవుతుంది కదా. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారనమాట. ఈ మధ్యన ఎవరి ఛానల్ చూడట్లేదు కానీ, అంత టైం లేక, ఎప్పుడైనా ఏదైనా కొత్తగా అనిపిస్తే తప్ప. కానీ మనం నిజంగా టైలరింగ్లో ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలండి. చాలా ఉంది నేర్చుకోవాల్సింది. అప్డేట్ అవుతూ ఉండాలి కాలంతో పాటు. ఫ్యాషన్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి కదా, అందుకని మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకో మొన్న ఎలాగైతే పైపింగ్ అనేది కిక్ అయిందో అలా అనమాట, అలాంటివి చూస్తూ ఉండాలి. అయితే నాకు ఇది నేను ఫస్ట్ వీడియో చూడగానే నాకు ఇది గుర్తొచ్చింది. 3 ఇయర్స్ బ్యాక్ మనం చూసిన, 3 ఇయర్స్ కాదు 2 ఇయర్స్ బ్యాక్ చూశాను పైపింగ్ది. అప్పుడు అసలు అర్థం కాలేదు, వదిలేశాను. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే నయ్యేమో, ఇదంతా తిప్పలు ఎందుకని. అయితే ఇంకా అది గుర్తొచ్చి నిన్న ఓపెన్ చేశాను అనమాట. అన్నీ చెక్ చేశాను, 2 ఇయర్స్ బ్యాక్ అన్నీ చెక్ చేస్తే ఫైనల్గా దొరికింది. ఇంకా అప్పటి నుంచి తిప్పలు పడ్డానండి, మామూలుగా కాదు. అసలు ఎలా ఫోల్డింగ్ చేశారో కూడా కెమెరా కూడా సరిగ్గా చూపించలేదు. ఇంకా అది ఎలా వచ్చిందని ఒక హాఫ్ అన్ అవర్ ఆగడం, మళ్ళీ మనసు ఒప్పుకునేదే కాదు. పక్కన పాడేద్దామంటే మనసు ఒప్పుకునేది కాదు. ఎందుకు రాదు, వాళ్ళకి వచ్చింది మనకెందుకు రాదని మళ్ళీ ముందుకు వెళ్ళేదాన్ని. అలాగే చాలా టైం వేస్ట్ అయింది. ఫైనల్గా 2 o'clockకి నాకు అర్థమైంది. వెంటనే మీకు షేర్ చేశాను, మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా పెట్టాను. కొంతమందికి నచ్చింది. ఎంతైనా అది కొద్దిగా క్రిటికల్ మాట. కానీ పెద్దవి కుట్టినప్పుడు ఒకేసారి అతుకులు వేయకుండా బాగుంది టిప్ అనేది. అన్నీ నేర్చుకుంటే పక్కన పెట్టుకుంటే ఏది సిచ్యువేషన్ బట్టి అది మనం వాడుకోవచ్చు. అప్పుడు అర్థమైంది. అందుకనే మన వాళ్ళు టైలరింగ్ వస్తుందా అని అడుగుతారు నన్ను యూట్యూబ్లో చూసి. నిజంగా ఇలాంటి వీడియోస్ పెడితే మాత్రం అసలు రాదండి, అంత కష్టంగా ఏమీ లేదు. చిన్న లాజిక్, సగం కింద ఫోల్డ్ చేయాలి,
వన్ సైడ్ కుట్టాలి. ఆ కుట్టుని వదిలేసి మిగతాది కోరాస్ పట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నిజంగా చెప్పాలంటే 2 నిమిషాలండి వీడియో అది. కొంచెం వివరంగా చెప్పాలంటే ఇంకొక 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది అంతే. దీన్ని చూడడానికి నాకు 2 గంటలు పట్టింది తెలుసా అర్థం కావడానికి. అంత టఫ్గా చూపించడం. ఎప్పుడైనా సరే ఏ వీడియో అయినా సరే చాలా ఈజీగా చూపించేస్తే మనకి గ్రోత్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు అర్థం కానట్టు చూపిస్తే మళ్ళీ మన వీడియోస్ చూస్తారు, అప్పుడు మనకి బాగా వ్యూస్ వస్తాయి, బాగా మనీ వస్తాయని. అది కాదు కాన్సెప్ట్. మనం ఎందుకు వీడియోస్ పెడుతున్నాం, ఏ వీడియో అయినా సరే, కుకింగ్ వీడియోస్ అయినా సరే, స్టిచ్చింగ్ వీడియోస్ అయినా సరే, ఏదైనా సరే మనం ఎందుకు పెడుతున్నాం, అవతల వాళ్ళు తొందరగా నేర్చుకోవాలి, మనం చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కావాలి. ఆ సిచ్యువేషన్ ఉంటేనే మన ఛానల్ అయినా గ్రోత్ అవుతుంది, అవతల వాళ్ళకైనా కొంచెం గ్రోత్ వస్తుంది. అందుకనే మెయిన్ వచ్చేసి నా టైలరింగ్ టిప్స్ బాగా ఎందుకు అర్థమవుతాయంటే అసలు అందులో ఏమీ లేదని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎంత కష్టం బ్లౌజ్ అయినా సరే ఇందులో ఏమీ లేదనని స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో పాజిటివ్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వీడియో చూస్తారనమాట. ఏమీ లేదంట దీంట్లో, చాలా ఈజీ అంట, మామూలు బ్లౌజ్ కుట్టే అంత ఈజీ అంట, హ్యాండ్స్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతాము ఎలా కట్ చేస్తాం అంతేనంట, ఒకసారి చూద్దాం. అలా పాజిటివ్ మైండ్ తోటి వాళ్ళు ఓపెన్ చేసి మన వీడియో చూసినప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను 2 స్టెప్స్ హ్యాండ్స్ చూపిస్తాను. చాలా కష్టము, చాలా ఇది అనుకుంటే నిజంగానే కష్టంగానే ఉంటుంది. లేదు ఇందులో ఏమీ లేదు, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పాను అనుకోండి, అంతేనా అనిపిస్తుంది మీకు కూడా ఎంత ఈజీగా ఉందని. ఆల్రెడీ నాకు 2 కామెంట్ చేసేవాళ్ళండి ఇది వరకు. వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అయిపోయి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నాకు వీడియోస్ చూడట్లేదనే బాధ కన్నా వాళ్ళ సక్సెస్ అయ్యారనే నాకు ఆనందం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 వెళ్తే ఇంకొక 4 వస్తారు మన దగ్గరికి, తర్వాత ఆ 4 వెళ్తే ఇంకొక 8 మంది వస్తారు. బాగా నేర్చుకుంటేనే కదా వాళ్ళు మనీ అని సంపాదించుకోవచ్చు. తొందరగా నేర్చుకోవాలి. సంవత్సరాల పాటు వీడియో చూసుకుంటూ కూర్చుంటే. మళ్ళీ ఇంకో కమెంట్ వచ్చింది మొన్న, 3 ఇయర్స్ నుంచి చూస్తుందంట వీడియోస్. నాకు చిరాకు వచ్చి ఇంకా యూట్యూబ్లో చూడడం మానేశాను. రీసెంట్గా మీ వీడియో అనేది నా దగ్గరికి వచ్చింది, అంటే రికమెండ్ చేస్తుంది కదా యూట్యూబ్. వచ్చినప్పుడు అంతగా పెద్దగా పట్టించుకోలేదు, ఏమో సెట్ కాదేమో అని. మళ్ళీ ఇంకొకసారి చూశాను, బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి చూశాను, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందిలే అనిపించింది. నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని పొగుడుతున్నట్టు కాకుండా నిజంగా చెప్పాలంటే చాలా బాగా సెట్ అయింది బ్లౌజ్ అని చెప్పిందన్నమాట. ఆ కమెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసి మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను. అలా పెట్టడం వల్ల అవతల వాళ్ళకి ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే వీళ్ళకి వచ్చింది మనకు కూడా వస్తుందేమో అని మళ్ళీ చూస్తారు. నాకు ఫైనల్గా నాకు ఏం కావాలి, వ్యూస్ కన్నా మీ సక్సెస్ కావాలి, అదనమాట. అలా ఉంటుంది. మన వీడియోస్ని ఎప్పుడు కూడా టఫ్గా చూపించకూడదండి. టఫ్గా చూపిస్తే అర్థం కాక మళ్ళీ చూస్తారేమో అని. నాకు ఎంత చిరాకు వచ్చింది తెలుసా, నిజంగా మొత్తం యూట్యూబ్ మీద చిరాకు వచ్చినట్టు వచ్చింది. ఎవరైనా అంతలాగా చూపిస్తారా, అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. ఫైనల్గా అయితే నా స్టైల్లో చూపించాను. ఇంకొక మెథడ్ కూడా నా బ్రెయిన్లోకి వచ్చింది, అది కూడా చూపించేస్తాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇన్ని మెథడ్ చూపిస్తే ఎవరైతే ఎక్కువ బ్లౌజులు కుట్టినారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మంచి టిప్స్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తానమాట. ఇవి అల్లం వెల్లుల్లి నేను మార్కెట్లో తెచ్చాను, ఆల్రెడీ పీల్ తీసినవి. మళ్ళీ పీల్ తీనివి తెచ్చానంటే మళ్ళీ అదొక పనిగా ఉంటుందని చెప్పేసి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే తీసుకుంటారండి. దానికి చేయడానికి పని లేబర్ ఛార్జెస్ కూడా వేసుకుంటారు కదా, అందుకని 1/4 కిలో తీసుకొచ్చాను. ఇప్పుడు చెయ్యాలి. చట్నీ చేసేసిన తర్వాత దీనైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఆలు కర్రీ అండి. ఫ్రైకి ఎలా కట్ చేస్తానో అలాగే కట్ చేశాను. ఎందుకంటే పెద్ద కట్ చేస్తుంటే ఎవరు ఇష్టంగా తినట్లేదు. చిన్న కట్ చేస్తే కొంచెం కర్రీ ఎక్కువ తింటారు. నైట్ చపాతీ చేస్తానండి, నేను నాకు చేయటం కుదరలేదు. నిజంగా తెలుసా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నాను అనుకో, అది ఏ సాయంత్రమో పెట్టుకోవాలి. పొద్దున పెట్టుకుంటే నాకు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది నాకు. పైగా అది ఒక్కటి రావట్లేదు కదా. ఎన్ని పాత క్లాతులు వేస్ట్ చేశానో. పేపర్ మీద కట్ చేసి చూద్దామంటే చిరిగిపోతుంది. క్లాతులు కూడా వేస్ట్ క్లాతులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అండి. ఆ మెథడ్ అర్థం కావడానికి ఏదైనా మెథడ్ ట్రై చేసామంటే ఒకటి పోతే పర్లేదు, 2-3 క్లాతులు వేస్ట్ అయిపోయినాయి. ఫైనల్గా అయితే నేనే గెలిచాను. అందుకనే ఎప్పుడైనా సరే ఈజీగా ఉన్న ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. ఈజీగా ఉన్నట్టే చూపిస్తేనే మన యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. కష్టంగా చూపించేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఎప్పటికీ మన ఛానల్ అనేది గ్రోత్ రాదు. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పాను కదా ఏదైనా సరే మన స్టైల్లో ఉండాలి అని.
ఓపెన్ చేయగానే ఆ వీడియో వచ్చింది కదా, పైపింగ్ వీడియో. బాగుంది అనిపించింది. అయితే మనం క్రియేట్ చేయలేదు కాబట్టి మన పేరు చెప్పుకుంటే అసలు మంచిది కాదండి. యూట్యూబ్ నేమ్ చెప్పకపోయినా పర్లేదు. మనం యూట్యూబర్స్ అనుకోండి, ఈ ఛానల్లో చూశాను, ఆ ఛానల్లో చూశానండి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పినా పర్లేదు. నేనైతే మామూలుగా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. అయితే ఇలాగ ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, బాగుంది టిప్పు, మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేశాను వచ్చింది అని ఒక వ్లాగ్ రూపంలో నేను సక్సెస్ అయ్యాను, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుందని చెప్పేసి అలా థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియో పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ ఛానల్లో. ఈ టిప్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి అని. మన వ్లాగ్స్ ఛానల్ ఏం పోస్ట్ చేశాను, ఒక స్టిచ్చింగ్ ఛానల్లో చూశాను, చాలా బాగుంది టిప్ అనేది. అంతే, నేను స్టార్ట్ చేసిన తర్వాత వెనకాలే మళ్ళీ ఇంకొక 4 తయారైపోయారు సేమ్ క్యాప్షన్ తోటి. అలా చెప్తున్నాను కదా, సేమ్ టాపిక్ తోటి తీయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి స్టిచ్చింగ్ ఛానల్లో, 1 డేలోనే 38,000 వ్యూస్ వచ్చాయి. మన వ్లాగ్స్ ఛానల్లో దగ్గర ఒక 3 వచ్చినాయి వ్యూస్. మరి అవతల వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఆల్రెడీ నేను పెట్టాను కదా, నేను ఆల్రెడీ నా మైండ్ సెట్ తోటి నేను ఇలాగ ట్రై చేశాను వచ్చిందని పెట్టినప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ తోటి మీరు వెళ్తే ఎలా వ్యూస్ వస్తాయి? కొత్తగా ట్రై చేయాలి, దాన్నే కొత్తగా ట్రై చేస్తే మీకు వస్తాయి. లేకపోతే మీరు ముందు పెట్టినా కూడా పర్లేదు, మనం చెప్పే విధానంలో డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నాను. అందరూ చేసేదే, ఉల్లిపాయ వేసాను, ఆయిల్ వేసాను, ఉప్పు వేస్తాను, కారం వేస్తాను, అందరు చేసే పనే. కానీ ఎందుకు అన్ని ఛానల్స్ పోస్ట్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి కొంతమందికి? చెప్పే విధానం వేరేగా ఉండాలి, చెప్పే మాటలు వేరేగా ఉండాలి, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వేరేగా ఉండాలి. సేమ్ కాన్సెప్ట్ పెట్టినా చెప్పే విధానంలోనే ఉంటుంది మొత్తం అంతా. ఇప్పుడు నేను నా ఛానల్లో వీడియోసే మీరు చూశారు, మీ ఛానల్లో అదే పెడదాం అనుకున్నారు, కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వేరేగా ఉండాలి. చెప్పే విధానం ఏంటంటే సేమ్ అదే మెథడ్, కానీ చాలా బాగా చెప్పారో లేకపోతే కొంచెం డిఫరెంట్గా చెప్పారో అలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే యూట్యూబ్లో రన్ అవుతాం. ఎందుకంటే మొన్న చాలామంది కామెంట్ చేశారు, యూట్యూబ్కి నేను ఛానల్ ఉంది నాకు అస్సలు వ్యూస్ రావట్లేదని. ఇవన్నీ టిప్స్ అండి. సేమ్ చట్నీ ఒకలాగే చేసినా కూడా మీరు కొంచెం డిఫరెంట్గా చెప్తే అప్పుడు ఏదైనా కొంచెం చేంజ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మోటివేటెడ్గా ఉంటుంది, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉంటారో వాళ్ళకి. నాకైతే బాగా బ్రెయిన్ వాష్ అయిందండి. ఏదైనా నేను కొత్తవి నేర్చుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ అయితే పెట్టుకోకూడదు, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అది రాకపోతే ఈవినింగ్ పెట్టుకోవాలని మాత్రం నాకు అర్థమైంది. పక్కన నాకు అట్లా అయిపోతున్నాయి, ఇటువైపు నా కర్రీ అయిపోతుంది, ఇంకో చట్నీ చేస్తున్నాను. నేను పొద్దున్న నైటు మళ్ళీ మా చిన్నోడు అంటున్నాడు కార్తిక్, నాకు మళ్ళీ ఎల్లో చట్నీ కావాలమ్మా అని. ఎన్నిసార్లు తింటావురా, నిన్నే కదా తిన్నావు, మళ్ళీ 2 days అయ్యి చేస్తాలే అన్నా. అదే దోసకాయ ఉంటాయి కదా, అది పచ్చిమిర్చి వేసి చేస్తే ఎల్లో చట్నీ లాగా అవుతుంది, కారం వేసి చేస్తే రెడ్ కలర్ చట్నీ అవుతుంది. మా వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఎల్లో చట్నీ అంటే ఆరెంజ్ చట్నీ అంటే మన దోసకాయ చట్నీ ఆరెంజ్ చట్నీ, ఎల్లో చట్నీ అంటే శనగపిండి చట్నీ, గ్రీన్ చట్నీ అంటే బీరకాయ చట్నీ. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాను, అది వచ్చేసి రెడ్ చట్నీ. వైట్ చట్నీ అంటే పచ్చిమిరపకాయ వేసి మొత్తం కూడా ఇది ఉంది కదా పల్లీలతో చట్నీ చేస్తాను, అది వచ్చేసి వైట్ చట్నీ. వైట్, ఆరెంజ్, గ్రీను, ఎల్లో, ఇన్ని రకాల చట్నీ కోడ్ లాంగ్వేజ్ అంట మా వాళ్ళకి. పొద్దున్న లేవగానే ఏ చట్నీ అని అడుగుతారు, కలర్ చెప్పాలి, అలా ఉంటుంది మా ఇంట్లో. సో ఇవి కొద్దిగా టైం పడుతుందండి, శనగపప్పు వేశాను అందుకని చెప్పేసి. సో ఇంట్లో పనులన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకున్నందుకు 9 o'clock కల్లా ఇల్లు తుడటాలన్నీ అయిపోయినాయి. ఇంకా నేను టిఫిన్ తినేసి ముందు స్నానం చేసి దీపం వెలిగించేసి టిఫిన్ తినాలి. ఇది కొంచెం బాగా మగ్గబెట్టేయాలండి, ఒకటే విజిల్ వేయించాలి, ఎక్కువ విజిల్స్ వేస్తే మనకి కర్రీ అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇది కూడా ఉప్పు కారం వేసేసుకుని ఇలాగా కొంచెం కారం తక్కువ వేస్తాను, తర్వాత వేస్తా చూసి, లేకపోతే మా వాళ్ళు మొత్తుకుంటారు. మొత్తం కూడా ఇలాగా కొంచెం కారం వేస్తాను, పక్కన డబ్బాలో ఉంది, మా అత్తయ్య పంపించారు. కారం ఆడిస్తారండి, నేను కావాల్సి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కారాన్ని, కలర్ చేంజ్ కాదు, లేకపోతే అదొక రకంగా బూడిద కలర్ వచ్చేస్తుంది.
ఇలాగా బాగా ఫ్రై చేసేయాలి. చేసేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకుని ఈ కారం ఉంది కదా, ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుంటే ఒక్కటే విజిల్. ఆ తర్వాత ఏమైనా వాటర్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటె పెట్టకుండా కుదపాలి. అప్పుడు మనకి ఆలులాగే ఉంటాయి. ఈ కర్రీ అయితే మాకు 2 పూట్ల ఖచ్చితంగా వస్తుంది. ఎక్కువ అయింది కదా, అదే పెద్ద పెద్ద ముక్కలు కోసాననుకోండి ఏమవుతుందంటే ఎవరు ఇష్టంగా తినట్లేదు. ఈసారి ఇలా ట్రై చేశాను, ఒకసారి బాగా తిన్నారు. కొంచెం గరం మసాలా వేశాను, బాగుంటుందండి టేస్ట్. ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా స్పెషల్ చేయాలంటే మాకు సండేనే, ఇంకా నాకు అసలు టైం ఉండదు. ఈవినింగ్ కూడా అంత టైం ఉండదు. ఇది వరకేమో లాంగ్ ఫ్రాకులు అవన్నీ బాగా ఒప్పుకునేదాన్ని, బ్లౌజులు కూడా ఎక్కువ ఒప్పుకునేదాన్ని. ఈ మధ్యన ఏం చేశానంటే దూరం నుంచి వచ్చే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నాను. ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాము, ఆల్రెడీ ఛానల్స్లో వీడియోసే చాలా పెండింగ్ ఉండిపోయినాయి అని. సో ఫైనల్గా అయితే ఒక విజిల్స్ వేయించేసి ఆపేస్తాను. అట్లా అయిపోతున్నాయి. చట్నీ, రైసు, వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా క్లీన్ చేశాను, ముగ్గులు పెట్టేశాను. ఇప్పుడు మీకు 2 హ్యాండ్స్ గురించి చూపిస్తాను. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ మాత్రం నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను, బాగుంటుంది, చాలా బాగా యూస్ఫుల్ అన్నమాట. ఇదిగోండి నిన్న కుట్టినవి, ఇది హ్యాండ్స్. ఇది చూసారా, జానెట్ ఉందండి, ఇంత వెడల్పు ఉంది. దాంట్లోంచి 2 లేయర్స్ అన్నమాట. 2 హ్యాండ్స్ ఇచ్చారు, అలా మొత్తం 2 స్టెప్ హ్యాండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్న టిప్పు వాడాను, చాలా ఈజీ టిప్పు, వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట, చూడండి. ఇవి 2 కుట్టాను, ఈ 2 హ్యాండ్స్. తర్వాత వచ్చేసి ఇది మనకి, ఇది నెట్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు కానీ స్టెప్స్ చూసారా, ఇది ఇలా స్టెప్స్ కింద ఉంటుంది. ఇది నెట్ వల్ల అంత గజిబిజిగా ఉంది, కానీ మామూలుగా వేరే క్లాత్ వేస్తే భలే ఉంటుంది. ఇలాగా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రిల్స్. ఇదంతా మోడల్ హ్యాండ్. ఇది యాక్చువల్గా చున్నీ మాట. వీళ్ళకి చున్నీ వద్దంట, అందుకని దీన్ని హ్యాండ్స్ కింద కుట్టేసుకున్నారు. చూడండి, వేరే క్లాత్ అయితే ఇంకా బాగా కనిపించును. ఒక సూది ఇరిగింది, ఒక సూది మొనపోయింది. ఇది అస్సలు రాలేదండి. ఇది చూసారా ఏ గమ్ముతండి ఇచ్చారో, నిజంగా గ్రేట్ తెలుసా. అస్సలు ఇలా లాగిన గోరు మాత్రం విరిగింది, కానీ ఇది మాత్రం రాలేదు, ఇంకా సగం ఉండిపోయింది. ఇవన్నీ అంతే, ఇలా తీసినా కూడా ఎంత కష్టంగా వచ్చినాయి. ఇలాగా గట్టిగా లాగితే ఇక్కడ గోరున్నది ఇరిగిపోయింది. ఒక సూది ఇరిగింది, ఒక సూది మొనపోయింది. దీనికి నేను ఖచ్చితంగా 50 రూపాయలు తీసుకుంటానండి. మామూలుగా హ్యాండ్స్ వేస్తేనే 30 రూపీస్, ఇదేమో మోడల్ హ్యాండ్, దానికి 20, 50. ఇది 50. నాకు ఇంకా సూది కూడా ఇరిగింది, చాలా లాస్. 50, 100 తీసుకుంటాను. చూడండి, మోడల్ హ్యాండ్ ఇది, బాగుంది కదా. చాలా తక్కువ క్లాత్తోనే, అంటే తక్కువ క్లాత్ ఏం కాదు, ఇది తక్కువ క్లాత్. ఇది మొత్తం ఫ్రిల్స్ కింద వస్తుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.